కాకినాడ గొట్టం కాజా చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. తింటేనే అబ్బా సూపర్. ఎలా ఉంది శివ? ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ శివ. ప్రజెంట్ అయితే ఇప్పుడు కాకినాడలో మేము కాకినాడ స్వీట్స్కి ఫేమస్ గొట్టం కాజా అనమాట. అది అమ్మే ఏకైక ప్లేస్ వచ్చేపాటికి కాకినాడ కోటయ్య గారి స్వీట్ షాప్ అంటారు. ఇదే ఆ స్వీట్ షాపు. ఇదైతే కాకినాడలో సెంటర్లో అయితే ఉంది. ఎగ్జాక్ట్ మనకి ఏరియా అయితే తెలీదు. ఇక్కడ మేము ఏదో రకరకాల స్వీట్స్, ఏదో మలై సంథింగ్ అవి తిన్నాము. తిని కొన్ని అయితే పార్సిల్ కట్టించుకున్నాము. కొన్ని పార్సిల్ కట్టేసేసి మా ఆఫీస్లో మా కొలీగ్స్ అడిగారు అనమాట. వాళ్ళకైతే నేను కొన్ని తీసుకెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ట్రైన్కేనండి. ట్రైన్ ఎక్కేసి దారిలో ఏదైనా భోజనం చేస్తాం. భోజనం చేసి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కుతాం అన్నమాట. ట్రైన్ ఎక్కైతే ఇంక లాగిచ్చేస్తాం. మొత్తానికి తీసుకున్నాను. బిల్లు కూడా 1700 ఎంతో అయింది బిల్లు. అన్నా సినా బాయ్. అంటే అల్పమాన మీ గురించి రావాలా? మీరు ఎలా చదివినా కంపల్సరీ మీ అక్కడ రోజు ఎందుకు ఓకే బాయ్. మా ఆవిడగారికి నచ్చలేదు అనుకుంటా మొహం మంట పెట్టింది. ఎలా ఉంది చెప్పు టేస్ట్? హే అద్భుతం. హోటల్లో శుభ్రంగా తినేసాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఇది వచ్చి కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ అంటారు. లోపల అయితే ఈ విధంగా సెటప్ అయితే ఉందన్నమాట. అక్కడికి వచ్చి వెయిటింగ్ రూమ్కి వచ్చాం. బట్టలు మార్చేసుకున్నాం. ట్రైనింగ్ రావడానికి ఒక 20 minutes టైం ఉంది. అలా వెయిట్ చేస్తూ ఉన్నాం. అంతలో ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఈ 4 రోజుల ట్రిప్ అయితే పూర్తయింది. నా ఛానల్ అయితే మోనిటైజేషన్ సక్సెస్ఫుల్గా అయింది ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.